వెరీ గుడ్, చూడొచ్చు, ఇంకోసారి చూడొచ్చు. బాగుంది, యాక్షన్ బాగుంది. బాగుంది, హ్యాపీ. పోలీసు వర్క్ బాగా నచ్చింది, చాలా సూపర్గా ఉంది, హ్యాపీ. రాస్తారా? మూవీ వరస్ట్ ఉంది, ఏం చేస్తా అంత బాగా సార్ వద్దులేండి, ఎందుకు స్టన్స్ టెక్నాలజీ బాగుంది, బాగానే పర్వాలేదు. బాగుంది, చాలా బాగుంది, సినిమా మంచిగా ఉంది. అజిత్ బాగా చేశాడు యాక్టింగ్, మళ్ళీ ఆర్య కూడా బాగా చేశాడు, రానా కూడా చాలా మంచి యాక్టింగ్, గెస్ట్ రోల్ అయినా చాలా బాగా చేశాడు. యావరేజ్ టాక్. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది, బాగుంది సినిమా. పర్లేదు అన్న, సినిమా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్న, సూపర్ ఉంది సినిమా. బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది, గుడ్ మూవీ. బాగుంది, చాలా బాగుంది. బాగుంది సినిమా, ఇట్స్ గుడ్. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. సూపర్, బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. బాగుంది, బాగుంది, టెస్టింగ్ ఉంది, బాగుంది. నీ తెలివితేటలతో సృష్టించవచ్చు, అంతమూ చేయొచ్చు. నేను అంతం చేయబోతున్నా. సూపర్, సూపర్, నాట్ బ్యాడ్. బాగుందండి, సూపర్, బాగుందన్న, గుడ్ మూవీ. పర్లేదు, బాగుంది, పర్లేదు, చాలా బాగుందండి. బాగుంది, బాగానే ఉన్నది బాస్. తలా పోలే వర్మ, సూపర్ సార్. ఐ హావ్ సీన్ ఇన్ మాయాజల్ ఈవెన్, బట్ I finished watching 10 times in Tamil, but this is my first time in Hyderabad, Telugu, and I will go in a second show for second time in Telugu version. ఏంటయ్యా కదిలితే గందిస్తారు? బాగుంది, బట్ రీమేక్ చేస్తే బాగుంటుంది. మహేష్ పవన్ మీరు రీమేక్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే యాక్చువల్ సినిమా చాలా బాగుంటుంది, కాకపోతే వాళ్ళకి మార్కెట్ అయితే లేదు కదా. వీళ్ళు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది ఫిల్మ్. సినిమా చాలా బాగుందండి, అజిత్ యాక్షన్ ఇంకా బాగుంది, అవినీతి ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. రానా యాక్షన్ సూపర్ అండి, ఆర్య చాలా బాగా చేశాడు. మోస్ట్ క్రియేటివ్ డైరెక్టరు, అతను చాలా డెప్త్ తీస్తాడు, అతను జనరల్గా తీయడు, ఆయన మెసేజ్ ఓరియంటెడ్ తీస్తాడు, అతను అర్థం చేసుకోవాలి అంతే. మెసేజ్ ఓరియంటెడ్ తీసి సక్సెస్ఫుల్ చేయాలంటే చాలా కష్టం, అది పాసిబుల్ కాదు. ఇన్ని సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ అయింది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఒక్కటే, అత్తగారింటికి దారి ఎక్కడ. ఇప్పుడు నెక్స్ట్ పబ్లిక్ టాక్ అందరు చెప్తున్నారు చాలా బాగుంది, ఎందుకంటే ఇంతకుముందు పంజా తీసాడు ఆయన, అది మెసేజ్ ఓరియంటెడే కానీ యావరేజ్ నడిచింది. ఇప్పుడు అందరు బాగుంటుందంటే మెసేజ్ ఓరియంటెడే ఇప్పుడు సక్సెస్ఫుల్కి ట్రెండ్ తీసుకోవచ్చు. సో దే ఆర్ క్రియేటింగ్ ట్రెండ్, త్రివిక్రమ్ అండ్ విష్ణువర్ధన్. థ్యాంక్ యూ. బాంబ్ బ్లాస్టింగ్లో అయిన దాని గురించే చెప్పింది, చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు రావాలని కొద్దిగా జనానికి కూడా ఒకటి అర్థమవుతుంది, ఏదో ఒకటి ఏది పడుతుంది చేయకండి, కొద్దిగా ఇలాంటి మంచి సినిమాలు తీయండి. ఇప్పుడేగా ఆరంభమైంది, ఇట్స్ జస్ట్ అ బిగినింగ్.